హలో గాయ్స్, వెల్కమ్ టు అబీస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకి ఫ్రెండ్స్తో తందూరి చికెన్తో వచ్చేసా. ఫుల్ కోడైతే తీసుకొని వాటికి మసాలా పెట్టుకోవడానికి అలా ఘాట్లు అయితే పెట్టేసాం. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నిమ్మకాయ రసాన్ని కూడా కలుపుకోవాలి. వేసి మొత్తం ప్రాపర్గా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ పసుపు అవి మనం రెడీ చేసుకున్న మసాలాలో వేసి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఫైనల్గా పెరుగు వేసుకొని కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ నెయ్యి. తందూరికి మసాలా రెడీ చేసిన మసాలాని అప్లై చేసేద్దాం. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేయాలి. మొత్తం అప్లై చేసేసాక మొత్తం చూసుకోవాలి ఒకసారి. లెగ్ పీసెస్ కూడా మసాలా అప్లై చేయాలి. ఇక మొదలెడదామా. అక్కడే ఉన్న ఇటుకు బట్టిని తెచ్చి పొయ్యి అయితే సెటప్ చేశాను. పుల్లలన్నీ కాలి మంట బాగా పైకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. దగ్గర సిల్వర్ రాడ్ లేదని అక్కడే ఉన్న తాటి చెట్టుకి ఒక ఆకుని తీసుకొని దాన్ని ఒక తెడ్డులాగా తయారు చేసేసి అది కోడికి గుచ్చి కాళ్ళకి రెక్కలకి బైండింగ్ వైర్ చుట్టేసాం. కాల్చిన తర్వాత తినడం ఏమో కానీ దాన్ని కాల్చేటప్పుడు మాత్రం మాకు ఒక్కొక్కరికి చుక్కలు కనిపించాయి. దాన్ని లైట్గా కాలుస్తూ తిప్పుకుంటూ ఉండాలి. దాన్ని కాలుస్తూనే లైట్గా ఆయిల్ వేస్తూ కాల్చుకుంటూ ఉండాలి. ఆ మంటకి అది గ్రిల్ అవుతూ ఉంది. దాన్ని చిన్నగా రొటేషన్ చేస్తూనే ఆయిల్ వేస్తూ ఉండాలి. దాన్ని కాల్చడం ఏమో కానీ మాకు ఒక్కొక్కరికి జాయింట్లు పట్టేస్తున్నాయి. ఇక చివరికి వచ్చేసింది. లోపల పైన మొత్తం కాలింది. దాని సంగతి చూడాలి. ఇంకా అలాగే లెగ్ పీసెస్ కూడా బైండింగ్ వైర్ చుట్టి కాల్చేసాం. మొత్తం సెటప్ అంతా రెడీ చేసేసాం. అందరం ఇక యుద్ధానికి సిద్ధమయ్యాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.